అందరికీ శుభోదయం. ఈరోజు మన యాక్టివిటీ చిన్న రచయితలు. మీ సొంత చిత్ర పుస్తకాన్ని రూపొందించండి. కార్యకర్త ఖాళీ కాగితం, రంగులు, బ్రష్లు, క్రయాన్స్, జిగురు మొదలైనవి అందుబాటులో ఉంచుకొని ఆధార్శీల పేజీ నెంబర్ 142 నుండి 145లో ఉన్న యాక్టివిటీస్ పిల్లలతో చేయించండి. ఇక్కడ ఒక అంగన్వాడీ కార్యకర్త ఈ యాక్టివిటీ చేస్తున్నారు. వెళ్ళి చూద్దామా? Hi children. Good morning. How are you children? Okay. ఈ రోజు మనం ఒక కొత్త యాక్టివిటీ చేద్దాం. ఆ యాక్టివిటీ పేరు ఏంటంటే చిన్న రచయితలు. చిన్న రచయితలు మీరు ఏం చేయాలంటే మీరు సొంతంగా ఒక కథల పుస్తకాన్ని తయారు చేయాలి. సరేనా? చేస్తారా అందరూని? ఓకే. లక్ష్మి సొంతంగా కథల పుస్తకం రెడీ చేస్తారు కదా? అయితే నేను ఇప్పుడు మీకు వైట్ పేపర్స్ ఇస్తాను. వైట్ పేపర్ మీద ఏం చేయాలి? మీకు ఏ కథ అంటే బాగా ఇష్టము? వెరీ గుడ్. చీమ పావురం కథ ఇష్టం కదా? చీమ పావురం కథలో ఎవరెవరు ఉంటారు? చీమ, పావురం, ఇంకా ఎవరు ఉంటారు? వేటగాడు ఉంటారు కదా? ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీరు డ్రాయింగ్ వేసి వాటికి కలర్స్ వేసి మీరు సొంతంగా కథల పుస్తకాన్ని తయారు చేయాలి. సరేనా? రెడీయా? అందరమే రెడీయా? ఓకే, రెడీ. చిల్డ్రన్ మీకు ఇక్కడ వైట్ పేపర్స్ ఇచ్చాను కదా, వేయండి. మీకు చీమ పౌరం కథలోని డ్రాయింగ్ వేయండి. మళ్ళీ వెయ్యి. నక్షిత వెరీ గుడ్. వెయ్యమ్మా. సెక్రటరీ ఇక్కడ వేయండి. నాన్న చెట్టుకి గ్రీన్ కలర్ వేయండి. వెరీ గుడ్. వెయ్యి. వేయండమ్మా. కలర్స్ వేయండి. వెరీ గుడ్. వేసేస్తారు కదా అందరూ? వెరీ గుడ్. వేస్తారు కదా అందరూని? మీరు ఒక కలర్స్ వేస్తారా కథలోని అంశాలని? వెరీ గుడ్. ఇప్పుడు నాకు ఇవ్వండి, నేను చూస్తాను. సరే, అందులో చీమ పావురం కథలోని పాత్రలన్నీ మీరు డ్రాయింగ్ చేశారు కదా? వెరీ గుడ్. అలా ఉంచండి, చూద్దాం. ఏది నేను చూస్తానండి. వెరీ గుడ్. రచిత ఏమేసా నువ్వు? చీమ. ఇదేంటిది? వాటర్. నువ్వు? చీమ. వెరీ గుడ్. బాగా వేసారు అందరూ. ఇక్కడ ఉన్న పిల్లలు ఈ యాక్టివిటీని చాలా బాగా చేస్తున్నారు కదా? అయితే రండి, ఈరోజు మన అంగన్వాడీ కేంద్రంలో ఈ యాక్టివిటీని చేద్దాం. థ్యాంక్ యూ.